మొక్కుబడి చెల్లించకుంటే దేవుడి కోపం వస్తుందా? ఆయన ఏమన్నా మన మేనేజరా అండి? మనం వర్క్‌ని కంప్లీట్ చేయకపోతే వెంటనే మనని ఫైర్ చేయడానికి కాదు కదా! మీరే ఒకటి ఆలోచించండి. తల్లికి ఎక్కడైనా బిడ్డల పైన కోపం వస్తుందా? రాదు కదా! మరి ఇది అంతే. ఆయన అడిగేది ఒక్కటే ఒకటండి. ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన జీవితాన్ని గడపండి. నేను మీకు తోడుగా ఉంటాను అని. మనం మొక్కుకొని వదలం కదండీ! దాని వెనక ఎంతో కొంత ఎఫర్ట్ అయితే పెడతాం కదా! అంటే ప్రీవియస్ ఎఫర్ట్స్ కన్నా ఎక్కువే ఎఫర్ట్ పెట్టి మనమైతే వర్క్ చేస్తాం కదండీ! అంటే మనం ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది అని. సో, మనం ఎఫర్ట్ పెడితేనే మనం సక్సెస్ అవుతాము. ఇంకొంతమంది ఉంటారండి, మొక్కుకుంటారు, సక్సెస్ అవుతారు, కానీ మొక్కుని చెల్లించటం వదిలేస్తారు. దాని తర్వాత ఏమన్నా బ్యాడ్ సిచ్యువేషన్ జరిగిందనుకోండి, ఆ మొక్కు చెల్లించలేదు కాబట్టే మాకిట్లా జరిగిందని అప్పుడు దాన్ని చెల్లిస్తారు. అసలు అదేమన్నా న్యాయం అంటారా? దేవుడేమన్నా పనిష్ చేస్తారా అట్లా చేస్తే? ఫస్ట్ భగవంతుడు ఏం చెప్తాడో తెలుసా? మీరు ఏదైనా పని స్టార్ట్ చేస్తే దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. న్యాయంగా బతకండి, ధర్మంగా నడవండి. ఇలా చేస్తే నేను ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాను. అంతేకాని కష్టాల్లో నేను మీకు గుర్తొచ్చి సుఖాల్లో నన్ను మర్చిపోతే అది అసలు భక్తే అంటారా? పూజ ఒక బర్డెన్ కాకూడదండి, బాధ్యత అవ్వాలి. స్వామివారికి మనస్ఫూర్తిగా మనల్ని మనం అర్పించుకుంటే అంతా పరమాత్మనే చూసుకుంటారు.